Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. మనం ఒక శ్రీరామనవమి ఫ్లక్స్ డిజైన్ ఎలా మనం చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో శ్రీరామనవమి ఫ్లక్స్ని మనం డిజైన్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న 1 సెకండ్. సో శ్రీరామనవమి ఫ్లక్స్ మనం రెడీ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనకున్న ఎలిమెంట్స్ ఏంటని చెక్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ చూసారా ఒక పోస్టర్ ఎలా డిజైన్ అవుతుందో. ఇక్కడ ప్రతిదీ డిజైన్ చేసేటప్పుడు మనం ఒక సోషల్ మీడియాకు పంపించేటప్పుడు దాని యొక్క సోషల్ మీడియా పోస్టర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనకు కావాల్సిన క్యారెక్టర్స్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇలా ఉండిద్ది. సో బయట చూస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ పిఎస్డి శ్రీరామనవమి ఫ్లెక్స్ పిఎస్డి ఫ్రీ డౌన్లోడ్. సో ఎప్పుడైనా సరే మనం క్లిక్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పిఎస్డి కార్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ పే అండ్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో 40 రూపీస్ ఒక ఫ్లెక్స్కి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా ఫ్రీ డౌన్లోడ్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి. సపోజ్ ఇక్కడ నేను చూస్తూ వస్తున్నాను, పిఎస్డి స్టోర్ అని ఒకటి ఉంది, క్లిక్ చేయండి. పిఎస్డి స్టోర్లో మనకు కావాల్సిన పిఎస్డికి సంబంధించిన రిలవెంట్ క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ మనకు కావాల్సిన ఫైల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీనికి రిలవెంట్గా ఉన్న నేమ్తో ఇంకా సెర్చ్ చేస్తున్నాను శ్రీరామనవమి అని. సెర్చ్ కొట్టాను. ఇక్కడ మనకు కావాల్సిన టెంప్లెట్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంది. ఈ ఒక టెంప్లెట్ని మనం డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వచ్చింది, డౌన్లోడ్ ఎనీవే అని వచ్చింది. డౌన్లోడ్ ఎనీవే అనగానే డౌన్లోడ్ అయింది. సో క్లిక్ చేయగానే రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ కొంత రెలవెంట్గా మనకి వాళ్ళ నేమ్స్తో ఉంటాయి. బ్యాక్ రండి. ఇక www.suresharts.com అనే ఒక పాస్వర్డ్ ఉంది కదా. సో ఆ పాస్వర్డ్ని www.suresharts.com అని జస్ట్ suresharts.com అనగానే అది ఎక్స్ట్రాక్ట్ అయ్యిద్ది. ఎక్స్ట్రాక్ట్ అవ్వగానే ఇక్కడికి వచ్చి మన ఫైల్స్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పిఎస్డి ఫైల్ ఉండేది కాబట్టి ఇక్కడ కొన్ని ఫైల్స్నే మనకు ఉన్నాయి. ఇది మనం డెమో పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాము. ఓకే, డెమో పర్పస్ కోసమే, ఎక్కడ కమర్షియల్గా మనం యూజ్ చేయట్లేదు ఇవి. ఓకే, డెమో పర్పస్ కోసం ఒక ట్రైనింగ్ పీరియడ్లో మనం ఎలా తీసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ మీదే మనం వెళ్తున్నాము. డబల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, సో ఇక్కడ ఒక పోస్టర్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉండిద్ది, పోస్టర్తో పాటు ఒక ఇన్స్టాగ్రామ్ బ్యానర్ని ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా ఒక కంప్లీట్ ఫ్లెక్స్ డిజైన్ ఎలా చేయాలనేది మనం చూస్తాం. ఇన్స్టాగ్రామ్ బ్యానర్ డిజైన్ మనకు తెలుసు ఆల్రెడీ. డబుల్ క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారా డిజైన్ ఇంపాక్ట్స్ అంత నీట్గా ఉన్నాయో. ఓకే, సో జస్ట్ మనం ఒక లేయర్స్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ లేయర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ప్రతిదీ చూస్తాం. సో సెలెక్ట్ చేసుకొని సో ఇలా మనకు కావాల్సిన డిజైన్స్ అనేవి తీసుకుంటున్నాం. ప్రతిదీ ఒక ఇమేజెస్ని మనం ఎలా తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎలా తీసుకోవాలి, అలాగే ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ కింద ఉంటాయి మనకి. ఈ ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ కింద మనం ఎలా వర్క్ చేయాలనేది మనం చూస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకటి తీసుకున్నాం. అదేవిధంగా సార్ ఇలా ఇదంతా కాదు సార్, నేను కంప్లీట్గా ఇందులోకి వచ్చేసరికి ఒక కంప్లీట్గా నాకు ఇలా ఎవరికైనా సరే నేను విషెస్ చేయాలి, తెలుగులో విషెస్ చేయాలి అంటే మనకు కావాల్సిన డిజైన్స్ ఇంకేమైనా ఉన్నాయని చెక్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ పిఎస్డి స్టోర్స్ కానీ
తర్వాత నవీన్ జిఎఫ్ఎక్స్ కానీ ఇట్లా ఎడిటింగ్ వరల్డ్ కానీ ఇలా మనకు కావాల్సినవన్నీ మన వెబ్సైట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఇది. సో ఇక్కడ ఇన్కేస్ ఎడిటింగ్ వరల్డ్లో ఇలా సో ఇలా మనం రిఫరెన్స్ ఎన్నైనా కావచ్చు. ఇవన్నీ రిఫరెన్సెస్ కోసం మనం ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇన్కేస్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉన్నాయి కదా. సో డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, సో రిఫరెన్సెస్ కోసం డౌన్లోడ్ అని తీసుకుంటే మనకు కావాల్సిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇది యూపీఎల్ ఫైల్ వస్తుంది. ఇది మొబైల్ వర్షన్ కిందకి వస్తుంది. రిఫరెన్స్ కోసం అయితే తీసుకోండి. ఇలా ఏదైనా ఒక ఇమేజ్ని మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇలా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఒక్క నిమిషం చూస్తున్నాను ఇంకా. ఓకే, సో ఒక మాన్యువల్గా ఎలా వర్క్ చేస్తాం? ఆల్రెడీ ఉన్న డిజైన్స్ని మనం తీసుకోవడం గొప్ప కాదు, మాన్యువల్గా ఎలా వర్క్ చేస్తాం. సో మాన్యువల్గా వర్క్ చేయాలంటే ముందు డివోషనల్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకోవాలి కదా, డివోషనల్ బ్యాక్గ్రౌండ్స్. సో డివోషనల్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన డివోషనల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ. సో పిఎస్డి ఫ్రీ డౌన్లోడ్ ఇవే కదండి డివోషనల్ బ్యాక్గ్రౌండ్స్ రన్ అవుతున్నాయా? సో బ్యాక్గ్రౌండ్స్ క్లిక్ చేయండి. అండ్ ప్రతిదీ ఫ్రీ పిక్లో కూడా ఇక్కడ డివోషనల్ బ్యాక్గ్రౌండ్స్లో మనం చూసారు కదా, ఇవన్నీ మనకి ఫ్రీ పిక్లో ప్రీమియం వర్షన్స్ కింద ఉన్నాయి. ప్రీమియం వర్షన్స్. సో మరి ప్రీమియం వర్షన్స్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ డిజైన్ చేయాలి అంటే ఇక్కడ ఫ్రీ వర్షన్స్ పెట్టుకోండి. శ్రీరామనవమి అని ఫ్రీ పిక్లో కొట్టండి. సో ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఎంత చేసినా కూడా మనకి సో ఇలా కొట్టండి. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ పిక్ బెస్ట్ అని ఉంటుంది. సో కుమారన్ నెట్వర్క్స్ ఇవన్నీ వెబ్సైట్స్ అండి. ఫ్రీ పిఎస్డి కింగ్స్, స్క్రీన్, ఎలిగెంట్ ఫ్లైయర్స్, ఇలా తీసుకుంటున్నాను. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ శ్రీరామనవమి కదా, సో క్లిక్ చేయండి. ఇక్కడ పోస్టర్స్ చూడండి, క్లిక్ చేయండి. సో గో టు డౌన్లోడ్. డౌన్లోడ్ లింక్. సో ఇట్స్ నాట్ ఎ ఫ్రీ రిసోర్స్. సో ఈ విధంగా మనకి కావాల్సిన రిసోర్సెస్ మనం చూస్తున్నాము. శ్రీరామనవమి పిఎన్జీస్ క్లిక్ చేయండి. పిఎన్జీ క్లిక్ చేస్తే మనకి ఏమేమి వచ్చాయి? ఆ టెక్స్ట్ ఎలిమెంట్స్ వచ్చాయి చూసారా? క్లిక్ చేయండి, విజిట్ చేయండి. ప్రతి ఎలిమెంట్ మనకి ఇక్కడ తీసుకోవచ్చండి. పిఎన్జీయే కదా మనకు కావాల్సింది. సో పిఎన్జీలో ప్రతి ఎలిమెంట్ని మనం డౌన్లోడ్ చేస్తున్నాము. ముందుగా మనకు కావాల్సిన కంట్రోల్ అండ్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. 1080x1080 లేదా 1080x1350 తీసుకుంటున్నాను. అండ్ రెజల్యూషన్ 150 రెజల్యూషన్ తీసుకుంటున్నాను.
సో ఇక్కడ ఏదైనా కావాలి అంటే దీని యొక్క ఎలిమెంట్స్ కానీ ఈ ఎలిమెంట్స్ కానీ తీసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్స్లో నాకు కావాల్సిన ఎలిమెంట్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. కంట్రోల్ టీ అన్నాను. సో కంట్రోల్ టీ అని నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ని ఆల్రెడీ పిఎస్డి ఫైల్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి బీజీ బ్లూ ఉంది, కంట్రోల్ టీ. అలాగే ఇక్కడికి వచ్చేసరికి దాంట్లో ఉన్న లేయర్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన లేయర్స్ని ఈ ఎడ్జ్కి మూవ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇందులోకి వచ్చేసరికి ఇది వైట్ గ్లో. ఇది వచ్చేసరికి మనకి టెక్స్ట్, అండ్ ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ఫ్లవర్స్, అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆర్క్. సో ఇలా నాకు కావాల్సిన సోషల్ మీడియా పోస్టర్ని ఒకదాన్ని డెస్క్టాప్ మీద పెట్టి, సో ఇది శ్రీరామనవమి జస్ట్ Insta1 ఐఫోన్స్లో డివైడ్ చేసి ఫస్ట్ పోస్టర్ కింద పెట్టాను. సో ఈ బీజీని సెలెక్ట్ చేశాను. సో బీజీని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి టెక్స్ట్ని ఈ విధంగా ప్లేస్ చేశాను. అండ్ ఈ లేయర్ని ఆర్క్ మోడల్ని ఈ ఆర్క్ మోడల్ని ఈ ఎడ్జ్లో తీసుకున్నాను. సో ఇక్కడ నా ఫ్లవర్స్ని కావాలంటే ఇంకొద్దిగా ఈ విధంగా తీసుకున్నాను. సో టెక్స్ట్ అయితే నీట్గా వచ్చింది. అండ్ వైట్ గ్లోని ఇంకొద్దిగా హైలైట్ చేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ ఎలిమెంట్సే. ఓకే, సో మనం కావాలంటే ఈ ఎలిమెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ ఎలిమెంట్ వద్దు అనుకుంటే క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసేయండి. ఇక్కడ మనం జస్ట్ ఒక పోస్టర్ని తీసుకుంటున్నాము. పిఎన్జీ డౌన్లోడ్స్లో చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ జస్ట్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన పిఎన్జీ డౌన్లోడ్ ఇదే కదా, పిన్ పిఎన్జీ అని చెప్పేసి ఉంది. క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ లేయర్స్ మనకు వస్తాయి. క్లిక్ చేయండి. అది పిఎన్జీ ఫార్మాట్లో ఉంది కాబట్టి పిఎన్జీ ఫార్మాట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూడండి. పిఎన్జీ ఫార్మాట్లో ఇక్కడ చూసారా, ఇది ఒక కోట్ ఉంది. సో ఫ్రీ డౌన్లోడ్ తీసుకుంటున్నాను. ప్రతి వెబ్సైట్ని జాగ్రత్తగా మీరు చెక్ చేసుకొని ప్రతి వెబ్సైట్ని మీరు ఈజీగా వర్క్ చేయాలి. సో ఇలా ఫ్రీ డౌన్లోడ్ ఒక ఆప్షన్ కింద వచ్చింది. క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయింది కాబట్టి క్లిక్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ తెలుగులో టైప్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ పిఎన్జీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి పిఎన్జీ ఎలిమెంట్స్ని ఇలా తీసుకున్నాను, ఓపెన్ చేసుకున్నాను. అండ్ నాకు ఇది మొత్తం వద్దు కాబట్టి ఓన్లీ నాకు ఈ లేయర్స్ వరకే కావాలి కాబట్టి ఈ లేయర్స్ వరకే తీసుకున్నాను. సో దీని నుంచి మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేసుకుంటూ ఇక్కడ ప్లేస్ చేశాను. ఎనీ డౌట్? సో దీంట్లో కూడా నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి దీన్ని అంటే ఈ పార్ట్ అనేది మళ్ళీ సపరేట్ చేస్తున్నాను. ఈ పార్ట్ వేరు, ఆ పార్ట్ వేరు కదా. సో టెక్స్ట్ని ఒక లాజో టూల్ తీసుకొని ఆ పార్ట్ వరకు సెలెక్ట్ చేసి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి స్ప్లిట్ చేయాలి అంటే షార్ట్ కట్ ఒకటి చెప్పాను, స్ప్లిట్టింగ్. సో ఒకే లేయర్లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఒకే లేయర్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ని మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో ఈ టెక్స్ట్ డివైడ్ అవ్వాలి, ఈ టెక్స్ట్ వేరే లేయర్లోకి వెళ్ళాలి. సో ఒకే లేయర్లో ఉన్న టూ ఆబ్జెక్ట్స్ని స్ప్లిట్ చేయాలంటే కంట్రోల్ 1 సెకండ్ కంట్రోల్ అదే వయా కట్ ఏంటి, షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ జే అనగానే ఈ లేయర్ వేరుంది, ఈ లేయర్ వేరుంది. ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు, అంటే ఈ లేయర్ వేరు అంతే కదా. కలర్ మార్చేటప్పుడు దేనికి డిస్టర్బెన్స్ ఉండకుండా అన్నిటిని మనం డివైడ్ చేసుకోవాలి కదా. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ జే సో తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ జే డూప్లికేట్ వయా కట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం వెంటనే ట్రాన్స్ఫార్మ్ చేయకూడదు. ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ చిన్న చేసి పెద్ద చేయగానే ఆటోమేటిక్గా ఏమైతే ఇక్కడ మనకి పిక్సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. పిక్సెల్స్ ఏమవుతాయి, డ్యామేజ్ అవుతాయి. సో పిక్సెల్స్
సో డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, అందుకని దానికి ముందు 3 లేయర్స్ కింద స్ప్లిట్ చేసుకొని అప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల ఏమంటే ఇది మెయిన్ టైటిల్. సో ఇవేం చేస్తున్నాము మనం సబ్, ఇవి కూడా సబ్ టైటిల్, లేదా ఇది మనం దీని ఏమంటారు థీమ్ అంటారు. ఇది ఒక థీమ్ క్యాప్షనే కదా, థీమ్ టైటిలే కదా అది. థీమ్ అనొచ్చు లేదా క్యాప్షన్ తీసుకోవచ్చు, క్యాప్షన్ టైటిల్ అనొచ్చు, మన ఇష్టం ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకొని Ctrl+T ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు ట్రాన్స్ఫార్మ్ చేసినా మనకి డిస్టర్బెన్స్ అవ్వదు. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కాబట్టి టెక్స్ట్, దీన్ని కూడా మనం స్మార్ట్ చేయాలి. రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఎన్నిసార్లు ట్రాన్స్ఫార్మ్ చేసినా మనకి అది డిస్టర్బెన్స్ అనేది అంటే పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. సో సెలెక్ట్ చేసుకోండి ఇంతవరకు. సో ఇది ఆల్రెడీ మనకి ఏమవుతుంది ఒక క్యాప్షన్. సో రైట్ క్లిక్ దీన్ని వైట్ చేసుకుంటే వైట్ చేసుకొని రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని హైడ్ చేసుకోండి. ఇలా వెళ్ళొచ్చా? సో డబల్ క్లిక్ చేసుకొని దీన్ని కలర్ ఓవర్లోకి వెళ్తున్నాను. లేయర్ స్టైల్స్లో కలర్ ఓవర్లోకి వెళ్తే మనకి ఈజీగా ఉండిద్ది. సో దీనికి కూడా ఏం చేస్తున్నాను, డబల్ క్లిక్ చేసుకొని మనం అవుటర్ గ్లోకి వెళ్తున్నాను. అవుటర్ గ్లోలో ఒపాసిటీ ఇచ్చేయండి అండ్ దాని యొక్క స్ప్రెడ్నెస్ ఇవ్వండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్స్లో నేను లైట్ ఇది ఎల్లో కాంబినేషన్ కనుక కావాలంటే ఎల్లో కాంబినేషన్లో తీసుకుంటున్నాను. వైట్ కావాలంటే వైట్ తీసుకుంటున్నాను. లైట్ బ్లూ కావాలంటే లైట్ బ్లూ తీసుకుంటున్నాను. సో ఒక అవుటర్ బ్లూని మనం ఎలా ఇస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే చేసుకొని దాని యొక్క సైజుని తగ్గించడం, దాని యొక్క స్ప్రెడ్నెస్ని పెంచడం. క్లిక్ చేసుకుంటే ఇక్కడ స్టైల్స్ అనేవి ఏర్పడతాయి. సార్ అంతా బాగానే ఉంది. సెలెక్ట్ చేసుకొని సబ్ టెక్స్ట్లో మనం ఏమి ఇస్తున్నాం, ఇక్కడ డ్రాప్ షాడో ఇస్తుంది. డ్రాప్ షాడో మరీ ఎక్కువ ఇవ్వకుండా దాని యొక్క డిస్టెన్స్ తగ్గిస్తున్నా, సైజ్ తగ్గిస్తున్నా, అలాగే ఇస్తాను. ఇక్కడ ఒపాసిటీ కూడా తగ్గిస్తాను. సో డ్రాప్ షాడో కూడా తీసుకుంటాను. సో డ్రాప్ షాడో ఇవ్వడం వల్ల కొంత బెనిఫిట్ వచ్చింది. సార్ దీనికి బెవెల్ అండ్ ఎంబోస్ ఇవ్వచ్చా? సో మెయిన్ టైటిల్కి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇది కొద్దిగా హార్డ్గా ఉండేది కాబట్టి బెవెల్ అండ్ ఎంబోస్ తీసుకొని దాని యొక్క సాఫ్ట్వేర్ తగ్గించేసి డెప్త్ ఎక్కువ ఇచ్చి సైజ్ తగ్గిస్తాను. సో ఇక్కడ ఇన్నర్ బబెల్, అవుటర్ బబెల్ చూసారా, వస్తున్నాయి రావట్లేదా? సో ఒక 3D వ్యూ లాగా మనం కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. సాఫ్ట్నెస్ తగ్గించండి, ఈ హార్డ్నెస్తోనే మనం క్రియేట్ చేయండి. సో ఎంబోస్ కావాలంటే ఎంబోస్ వరకు మనం తీసుకోవచ్చు. సార్ అవుటర్ గ్లో తీసేసి చూడండి ఒకసారి ఇప్పుడు ఎలా ఉంది. సో డెప్త్ కావాలంటే డెప్త్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఒక 3D ఇన్నర్ బబుల్స్ వస్తున్నాయండి.
పిల్లోస్ ఎంబోస్ చూసారా వెనకాల, అండ్ స్ట్రోక్ ఎంబోస్. పిల్లోస్ ఎంబోస్ బాగుంది కదా, క్లిక్ చేయండి. ఇలా లోపల మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. సార్ నేను అవుటర్లో కూడా పెట్టి చూస్తాను సార్ అంటే అవుటర్లో కూడా పెట్టి చూడండి. అండ్ ఇక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్ దగ్గర నేనేం చేస్తున్నాను, క్లిక్ చేసి బ్లూ బ్యాక్గ్రౌండ్లో సో డబుల్ క్లిక్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని కలర్ తీసుకున్నాను అండ్ ఇందులోకి వచ్చేసరికి రిమూవ్ చేశాను. సో ఇలా తీసుకున్నాను, క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా సో రివర్స్ కలర్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది క్లోజ్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బి కలర్ బ్యాలెన్స్ ఇవ్వండి. కలరైజ్, సో ఇప్పుడు ఇచ్చి చూడండి అండ్ సెలెక్ట్ చేసుకొని కట్ టు కట్ 100% ఇవ్వండి. ఇదే కదా, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ప్యాటర్న్ తీసుకోండి. ఒక ప్యాటర్న్ మనం మాన్యువల్గా ఇదంతా వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి బెవెల్ తీసేసిన ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసేసిన ఇలా తీసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అనేది మన ఇష్టం, ఎలా మనం డిజైన్ చేస్తున్నాము ఏంటి అనేది మన ఇష్టం. డిలీట్ చేసేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను మీకు, ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సపోజ్ ఇన్ కేస్ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ వద్దు అనుకుంటే మళ్ళీ నేనేం చేయొచ్చు, తీసుకొని క్లిక్ చేసుకొని ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ, మనకు కావాల్సిన డివోషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయా లేవా, ఫ్రీ తీసుకోండి. ఎలిమెంట్స్ ఎలా అయినా సరే మనం డిజైన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో కంట్రోల్ డూప్లికేట్ చేసుకొని రైట్ క్లిక్, సో ఇలిస్ట్రేటర్లో ఓపెన్ చేసుకుంటే ఇవన్నీ లైట్స్ అని తీసేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకే తీసుకోవచ్చు. బట్ ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నెట్ ఆఫ్ చేయాలి. సో అందుకే ఉన్న బ్యాక్గ్రౌండ్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇమేజ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్నే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్ సైడ్ అంతా గాషన్ బ్లర్ ఉండిద్ది. బ్యాక్ సైడ్ అంతా ఏముండిద్ది, ఒక గాషన్ బ్లర్తో ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇక్కడ
ఏదైనా ఒక ఇమేజ్ మనం తీసుకోవాలంటే, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేశారు అంటే కంపల్సరీ పిఎన్జి ఎలిమెంట్స్ తీసుకునే చేస్తారు వాళ్ళు కూడా, అంతేగాని డైరెక్ట్గా ఒక్కసారిగా చేయరు కదా. సో ఇక్కడ ఏదైనా ఒక పిఎన్జి బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఉందా, సో క్లిక్ చేసుకొని క్లిక్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుందామా, తీసుకొని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. సో డౌన్లోడ్ ఫర్ ఫ్రీ. Never ever pay the never ever pay the సో ఇక్కడ దానికి కావాల్సిన ఆల్ఫాబెట్స్ ఇవ్వండి, GPU. డౌన్లోడ్ అయిందా, సో క్లిక్ చేశాను, మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మనకు కావాల్సిన ప్లేసెస్లో ఇలా. లేదు సార్ ఇంకేదైనా ఆల్టర్నేట్ చూద్దాము, మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కావాలి అంటే ఇక్కడ మనకి స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ కొన్ని ఉంటాయి. సో మనం సర్చింగ్ రిసోర్స్ మార్చాలి. స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ పిహెచ్డి అని కొట్టాను, ఇలా వస్తున్నాయా. దీంట్లోనే నేనేం చేస్తున్నాను, స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ దగ్గరే జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్స్ని క్లిక్ చేశాను. ఎక్కడైనా క్లిక్ చేసుకొని దాని యొక్క ఎలిమెంట్స్ని క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేసి ఇమేజ్ న్యూ ట్యాబ్, కాపీ ఇమేజ్ తీసుకున్నాను, పేస్ట్ చేశాను. సో ఈ విధంగా పెట్టండి. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఇలా ఓకేనా, ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఓకేనా, క్లిక్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇమేజ్ న్యూ ట్యాబ్, కాపీ చేయండి అండ్ కంపల్సరీ కంట్రోల్ వి పేస్ట్ చేయండి. సో తీసుకోండి, మనం ఇక్కడ దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బ్లెండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఒక షేడ్ రన్ అవుతుందా లేదా, రెండు బ్యాక్గ్రౌండ్లు తీసుకొని నేనేం చేస్తున్నాను, షేడే రన్ చేస్తున్నా, ఇంకంతకంటే ఇంకేం చేయట్లా. చూడండి ఇక్కడ షేడ్ రన్ చేయడం వల్ల మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సార్ ఈ పైది షేడ్ ఓకే, మరి కింద షేడ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో దీన్నే బ్లర్లోకి వెళ్ళి జస్ట్ మోషన్ బ్లర్ చేస్తున్నాను. ఇప్పుడు అలా ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిందా లేదా, ఇప్పుడు ఇచ్చి చూడండి, సెలెక్ట్ చేసి ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందా, రావట్లేదు. అయినా నాకు ఆ రేస్ కొద్ది డిస్టర్బెన్స్గా ఉన్నాయి సార్ అని మీరు అనుకుంటే సెలెక్ట్ చేసి ఫిల్టర్, బ్లర్, గౌసియన్ బ్లర్. ఇప్పుడు ఇంకా బ్లర్ అయింది చూసారా వెనకాల. సో ఈ విధంగా మనం బ్లర్ చేసుకుంటాం. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఎలిమెంట్స్ని
ఈ విధంగా తీసుకున్న వెంటనే దీన్ని మళ్ళీ 50% ఒపాసిటీ తగ్గించానా లేదా? సో నాకు కింద పార్ట్ చాలా బాగా నచ్చింది. ఓకే, ఈ మిడిల్ పార్ట్ కూడా హైలైట్ అవుతుంది. కానీ ఇక్కడ గ్లో అని చూసారా, వైట్ గ్లో అన్నిటికన్నా పైన వేస్తున్నాను. ఇదే కదా గ్లో. సో దీని కింద వేయండి. గ్లో వేసాను కానీ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకొద్ది పెద్దది చేశాను. సో కంట్రోల్ చే డూప్లికేట్ చేశాను, ఇప్పుడు గ్లో వచ్చిందా? మళ్ళీ కంట్రోల్ చే డూప్లికేట్ చేశాను, గ్లో వచ్చిందా? కానీ ఆ గ్లో కలర్ ఉంది కదా సార్, అది నేను ఎల్లోయిష్ తీసుకుంటున్నాను. సో ఎల్లోయిష్ తీసుకొని ఆ గ్లోని ఇక్కడ వేసాను. కానీ మనకున్న టెక్స్ట్ని చూసారా, సబ్ టెక్స్ట్ ఈ పైన వేసుకున్నాను. సబ్ టెక్స్ట్ ఇంకెక్కడ ఉంది? ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ ఉంది కదా, రైట్ క్లిక్, ఆ క్యాప్షన్ టైటిల్ని కూడా పైన వేసుకున్నాను, ఎందుకంటే దాని మీద రేస్ దాని మీదకి వస్తున్నాయి, పైన వేసుకున్నాను. సో ఇక్కడ బాగా వచ్చింది. గ్లో ఇంకొద్దిగా తగ్గితే కొద్దిగా బెటర్గా ఉండొచ్చు కదా సార్, కొద్దిగా తగ్గడానికి ట్రై చేయండి. ఇట్లా మరీ గ్లో హైలైట్ అవుతుంది సార్ అని ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు దాని యొక్క ఒపాసిటీ 50% ఇవ్వండి, 80%. ఇప్పుడు గ్లో కూడా బాగానే ఉంది సార్, కానీ దీన్ని కూడా బ్లెండ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ మోడ్ వచ్చిందో చెక్ చేయండి. ఓకే, సో మనం నార్మల్ సరిపోద్ది, గ్లోని తీసుకోండి, బాగానే ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి క్యారెక్టర్స్ని హైలైట్ చేసుకున్నాను, అంతా బాగానే ఉంది సార్, జస్ట్ చాలా బాగుంది. ఓకే, కానీ ఈ మెయిన్ టైటిల్ దగ్గర రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్ చేస్తున్నాను. క్లియర్ లేయర్ స్టైల్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను కలర్ ఓవర్లేలో వైట్ ఇచ్చేస్తున్నాను సింపుల్గా. అండ్ ఇది కూడా చూడడానికి చాలా ఆడ్గా ఉంది, రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్ చేసేస్తున్నాను. సో దీనికి కూడా డబుల్ క్లిక్ చేసి వైట్ ఇచ్చి దాని యొక్క ఒపాసిటీ తగ్గించండి. అండ్ ఇది కూడా దాని యొక్క కలర్ బ్రౌన్ కలర్తో నాకు షాడో ఇవ్వండి. ఇప్పుడు ఎలా ఉంది? బ్లాక్ కన్నా కూడా ఈ షాడో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. రైట్ క్లిక్ కాపీ లేయర్ స్టైల్ తీసుకోండి, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్ తీసుకోండి. సో మెయిన్ టైటిల్లో నాకు కావాల్సిన కొద్దిగా పసుపు కుంకుమ కాంబినేషన్తో వచ్చేటట్టు అండ్ మనం ఏదైనా ఒక పర్సన్ మనకి ఎలివేట్ అవుతున్నారు అంటే తీసుకున్న ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, చేసిన వర్క్ ఎక్కడ ఉంది, మనం బ్లెండ్ చేసిన మోడ్స్ ఎలా ఉన్నాయి, తీసుకున్న బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతిదీ నేను ఇక్కడే తీసుకున్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి బ్యాక్గ్రౌండ్స్ బ్లెండ్ చేసుకుంటూ వచ్చాను. సో బ్యాక్గ్రౌండ్స్ బ్లెండ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎఫెక్ట్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి, ఎలా కావాలంటే అలా. సో డిలీట్ చేసుకోవడం, ఇక్కడ కూడా చూడండి సార్ పైన ఉంది కానీ అంతగా హైలైట్ మనకి ఇక్కడ దీని కింద ఉన్న ఒక లేయర్ అనేది ఒకటి ఉంది. సో అది ఎక్కువగా ఇక్కడ ఎలా అనిపిస్తుంది మనకి, ఇక్కడ చూసారా చాలా రెడ్డిష్గా ఉంది కదా. సో ఇక్కడ పైన చూస్తేనేమో అంతగా అనిపించలేదు. సో ఆ పైన ఎలిమెంట్ షేడ్ ఎలా ఉందో చూడండి ఒకసారి, ఈ షేడ్ ఉంది, ఇది ఒక ప్యాటర్న్ షేడ్ లాగా కదా. సో దీన్ని నేను ఎరేజర్ తీసుకొని, సో సాఫ్ట్ ఎరేజర్ తీసుకొని ఇలాగే బాగుంది. సో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇందులోకి వచ్చేసరికి నాకు ఎలిమెంట్స్ అన్నీ వచ్చాయి, టెక్స్ట్ వచ్చాయి, అంతా బాగానే ఉంది. సో మనం ఏదైనా సరే
ఒక బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేటప్పుడు సో డిజైన్స్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళని మనం ప్రమోట్ చేస్తాం ఇట్లా. ఇలా ఉంది కదా. సో ఒక లెఫ్ట్లో పెట్టుకొని మనకు కావాల్సిన దాన్ని మనం ప్రమోట్ చేస్తాం. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, సో సెలెక్ట్ చేసుకున్నాను, టైటిల్ డబల్ క్లిక్ చేశాను, డబల్ క్లిక్ చేసి దానికి గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్ తీసుకున్నాను. గ్రేడియంట్లో నాకు కావాల్సిన కలర్ని ఇలా వైట్ షేడ్తో, మరీ ఎల్లోయిష్ షేడ్ కాకుండా, అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, నాకు కావాల్సిన సబ్జెక్ట్ తీసుకున్నాను. సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ నొక్కిన ఆటోమేటిక్గా మనకి నేమ్ వచ్చింది. సో ఇలా తీసుకున్నాను. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. సార్ ఫేస్ మొత్తం ఎలా ఉంది, మనకి చాలా బ్లాక్గా ఉంది. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఇది కాంట్రాస్ట్ ఉంది కదండి, బరాబరా లాగకూడదు. సో జస్ట్ టచ్ అయినట్టు అలా అని మనకు కాంట్రాస్ట్ చెక్ చేసుకొని ప్రివ్యూ తీసుకోవాలి. ఓకే చేసుకున్నాం. రైట్. ఆల్రెడీ దీని మీద మనం వర్క్ చేస్తాం, మీకు గుర్తుందో లేదు. మనం ఆల్రెడీ ఎలక్షన్ టైమ్స్లో ఈ క్యాంపెయిన్కి వర్క్ చేసాం కదా. ఈ క్యాంపెయిన్కి వర్క్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సబ్ టెక్స్ట్, మెయిన్ టైటిల్ ఏది, మెయిన్ టైటిల్, ఆ రెండు సెలెక్ట్ చేసుకొని ఇలా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్ని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కట్, సో సెలెక్ట్ చేసుకొని ఒక 50% ఒపాసిటీ తగ్గించుకోండి. అంటే మరీ హెవీగా లేకుండా. అలా తీసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని 1 సెకండ్, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ మనం చేస్తున్నాం కదా, ఆల్రెడీ నేమ్స్ రాస్తున్నాం కాబట్టి సో ఇలా నేమ్స్ తీసుకొని దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆల్రెడీ డబల్ క్లిక్ చేసుకొని ఈ ఎలిమెంట్ ఆల్రెడీ అతను ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో తీసుకొని ఈ విధంగా క్రాప్ చేస్తున్నాను. మనకు కావాల్సిన టెక్స్ట్ లేయర్ ఒకటే కదా, కంట్రోల్ సేవ్ చేసుకొని దీన్ని క్లోజ్ చేశాను. ఇదే కదా మనకు కావాల్సింది. ఇలా. సో మనం ఆల్రెడీ దీన్ని హైలైట్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని హైలైట్ చేసుకొని కొద్దిగా పక్కకి ఇలా తీసుకుంటున్నాను. కానీ మెయిన్ ఏంటంటే ఈ పర్సన్ మనకి స్ట్రైట్ వ్యూ ఉన్నాడు కాబట్టి ఇలా ఉంది. అదే మనకి కావాల్సిన కొద్ది క్రాస్ వ్యూ ఉంటే మనకు నీట్గా ఉండేది. ఇలా
ఇలా వెళ్ళచ్చా ప్రస్తుతానికి అది. సో దీన్ని మనం ఇలా హైలైట్ చేసుకుంటాం. అన్న ఇక్కడ ఈ అంతా ఈ టెక్స్ట్ అంతా కొద్దిగా హార్డ్గా ఉంది, సో సెలెక్ట్ చేసుకో. అంటే అంతగా మనకి అనిపించట్లేదు అంటే దీంట్లోనే డార్క్ ఏంటి, డార్క్ కలర్ ఇదే కదా. సో డార్క్ కలర్ తీసుకొని ఇంతవరకు ఒక బాక్స్ వేసుకో. ఒక బాక్స్ వేసుకొని దానికి కలర్ వేసేయి. కలర్ వచ్చిందా, సో దాని ఇంకా బాక్స్ పెద్దది చేసుకో. ఇలా తీసుకో, ఎరేజర్తో ఇలా ఎరేజ్ చేసి టెక్స్చర్ మధ్యలో ఉన్నదాన్ని జస్ట్ డిస్టర్బెన్స్ లేదు కదా, ఏదో ఒక టెక్స్చర్ లాగా ఉంది అనే ఫీలింగ్ లేకుండా చూడు దీనికి ఎంత తేడా ఉందో కదా. సో ఈ విధంగా మనం ఒక లేయర్ని తీసుకుంటాం. ఏది హైలైట్ చేయాలి అనేది మనం దాన్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి హైలైట్ చేసుకొని, సో దీన్ని ఇక్కడికి వచ్చేసరికి కలర్ ఓవర్లే తీసుకో. సో బెవెల్ నెంబర్స్ తీసుకో, అవుటర్లో తీసేయి లేదా డ్రాప్ షాట్. సో డబల్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన అవుటర్లోనే కొద్దిగా హైలైట్ చేసుకుంటే మనకు ఆ విజిబిలిటీ ఎక్కువ ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని ఇలా ఇప్పుడు ఎలా ఉంది. సో పేరు మొత్తం విజిబిలిటీ నీట్గా వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకొని డ్రాప్ షాట్ అవసరమైతే ఉంచుతావు లేదా తీసేసుకో, ఓకే చేసుకో. సో ఇక్కడ కలర్ ఓవర్లే కానీ కలర్ ఓవర్లే పట్టుకొని దీన్ని డిలీట్ చేసుకో బాక్స్లో. దీనిలో కలర్ ఓవర్లే కూడా అవసరం లేదు, ఆల్రెడీ రెడ్ బాగుంది. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ మన టెక్స్ట్ దగ్గర హైలైట్ అవ్వకుండా దీని ఒక ఒపాసిటీ, ఫ్లో ఒపాసిటీ 50% ఇచ్చాను. 50% ఇచ్చాను అంటే నేను అరేంజ్ చేసేటప్పుడు 50% అరేంజ్ అవ్వాలి. మొత్తం 100% అరేంజ్ చేస్తే ఏమవుతుంది మనకి చూడండి ఒకసారి, మొత్తం కంప్లీట్గా అరేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ పాత ప్యాటర్నే వస్తుంది. సో అంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుని ఒక 50% పెట్టి ఇక్కడ కూడా 50% పెట్టి నేనేం చేస్తున్నాను, ఒక ప్యాటర్న్ స్టైల్లో ఒక 50% రిలీజ్ చేశాను. అంటే ఇక్కడ నాకు 50% అరేంజ్ అయ్యింది. అలాగైనా చేయొచ్చు, లేదా ఇక్కడ ఇంకో పద్ధతి ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని 50% అని ఒపాసిటీ ఇవ్వచ్చు. కానీ 50% ఒపాసిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా టెక్స్ట్ వస్తుంది, మొత్తం ఓవరాల్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నాకు ఇక్కడే కొద్దిగా అరేజ్ అవ్వాలి, ఇక్కడంతా నార్మల్గానే ఉండాలి. సో అందుకే ఎరేజర్ టూల్ తీసుకొని 50% పెట్టి ఇలా ఇంతవరకే. ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయిందా, లేదు. ఇక్కడ అన్ని టెక్స్చర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో ఇక్కడ ఇది హైలైట్ అవ్వదు, అందుకే ఇది. సో శుభాకాంక్షలు అనే దాన్ని కూడా కొద్దిగా హైలైట్ చేసుకుంటే మనకి స్పేస్ అనేది ఆక్యుపై అయింది. క్లియర్? సో ఇలా మనకు కావాల్సిన ఒక పోస్ట్ని క్రియేట్ చేస్తాం. ఈ ఇమేజ్ని ఇంకా హైలైట్ చేయాలంటే కంట్రోల్ చే డూప్లికేట్ చేసాం. చూడండి ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో దీని ఏం చేస్తున్నాను, మోడ్స్లో ఇంకొద్ది డెప్త్నెస్ క్రియేట్ చేస్తున్నాను. వచ్చిందా, డెప్త్ వచ్చింది చూసారా, దీనికి డెప్త్ వచ్చిందా. మరీ ఎక్కువ డెప్త్ ఉండకుండా దీనికి 50% ఒపాసిటీ ఇస్తున్నా. అంటే డెప్త్ ఎంతవరకు ఇచ్చాము మనం, 50% ఇచ్చాము. ఇప్పుడు ఎలా ఉంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన పోస్టర్ని డిజైన్ చేసుకుంటాం. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను. సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్ లేదా సేవ్ యాజ్ కాపీ. ఇక్కడికి వచ్చి జేపీజీ ఇస్తున్నాను. ప్రశాంత్ నువ్వు కూడా సిఎంఆర్కి చేయాలి. మనకి మెయిన్ పిఎన్జీ డౌన్లోడ్స్ ఎలా చేసుకోవాలి, పిఎన్జీని ఎలా తీసుకొని వస్తాం, ప్రతి ఎలిమెంట్ని మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ నువ్వు పోస్టర్కి ఎలా చేస్తున్నావో ఫ్లెక్స్ సైజ్ పెట్టుకుని ఫ్లెక్స్కి కూడా అలాగే చేస్తావు. డౌట్స్ ఉన్నాయా? సరిపోద్ది, ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతుంది. ఉన్నదాన్ని ముందు యాస్టిస్గా నీట్గా డిజైన్ చేయండి, మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్? యా, థ్యాంక్ యూ. Yes, sir. This is Vamshi Dande as a senior graphic and UI UX designer
please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.